హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్యాబ్రిక్ గార్లాండ్ అనేది ఈజీగా మనమే ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, నేను ఇండిపెండెన్స్ డే థీమ్ని ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్ క్లాత్ తీసుకుని, ఇదే కాకుండా మా పాప డాన్స్ చేస్తుంది, తన కోసం తనకి బ్యాక్గ్రౌండ్ హైలైట్గా ఉండాలి అని చెప్పి నేను ఈ విధంగా కూడా చూసారా వైట్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ బంతిపూలని యూస్ చేసుకుని ఫ్యాబ్రిక్ గార్లాండ్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ గార్లాండ్స్ అనేది మనం చాలా ఈజీగా తక్కువ అమౌంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, పూజలు చేసుకునేటప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో ఈ ఫ్యాబ్రిక్ గార్లాండ్స్ని యూస్ చేసుకుంటే మనకి లుక్ అనేది ఇంకా చాలా ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఈ ఫ్యాబ్రిక్ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఏ మెటీరియల్ కావాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ గార్లాండ్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం పాలిస్టర్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇది పాలిస్టర్ క్లాత్. ఇక్కడ నేను ఫ్లాగ్ కలర్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫ్లాగ్ కలర్స్ని తీసుకున్నాను. గ్రీన్, వైట్, ఆరెంజ్ 3 కలర్స్ని ఒక్కొక్కటి 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఈ పాలిస్టర్ క్లాత్ మనకి మీటర్ 25 రూపీస్ పడుతుంది. సో ఇక్కడ నేను 3 మీటర్స్ తీసుకున్నాను. అండ్ మనం ఫ్లవర్ గార్లాండ్ ప్రిపేర్ చేసుకోవడానికి థ్రెడ్ని కూడా తీసుకోవాలి. ఆ థ్రెడ్ కొంచెం గట్టిగా ఉండాలి. అండ్ ఆ మోడల్ అనమాట, ఒక చిన్న పేపర్ కట్ చేసుకున్నాను. అది ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అండ్ మనకి బిగ్ సైజ్ నీడిల్ ఉంటుందన్నమాట. బిగ్ సైజ్ నీడిల్ని తీసుకోవాలి మనం గుచ్చుకోవడం కోసం. మనం దండలు ఏ విధంగా గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా గుచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు మనం కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కలర్‌ని చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని కలర్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్‌ని తీసుకున్నాను. గ్రీన్ కలర్‌ని మనం 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఏ విధంగా అయితే 4 ఫోల్డ్స్ చేసుకుంటామో అందరికీ తెలుసు కదా! మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని 4 ఫోల్డ్స్ చేసుకుంటాం. అలా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం లెంత్ అనేది 2½ ఇంచెస్ ఉండాలి. ఇక్కడ చూడండి, 2½ ఇంచెస్ లెంత్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2½ ఇంచెస్ లెంత్ దగ్గర మార్క్ చేసుకుని లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 2½ ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకుని లైన్‌ని డ్రా చేసుకున్నాం కదా! సేమ్ మనం 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాం. ఆ 3 మీటర్స్ క్లాత్‌ని కూడా 4 ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకొని 2½ ఇంచెస్ డిస్టెన్స్ లెంత్‌లో మార్క్ చేసుకొని లైన్స్‌ని డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ అంతా. డ్రా చేసుకున్న తరువాత మనం కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల క్లాత్ అనేది ఒకేసారి కట్ అయిపోతుందనమాట మనకి. చూసారా? ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మొత్తం 2½ ఇంచెస్ డిస్టెన్స్‌లో మార్క్ చేసేసుకున్నాను ఒకేసారి. లైన్స్‌ని డ్రా చేసేసుకున్నాను. ఒకేసారి కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా అన్ని క్లాత్స్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి. అన్ని కలర్స్ ఇక్కడ చూడండి. నేను ఆరెంజ్, వైట్, గ్రీన్ అన్నిటిని కూడా 2½ ఇంచెస్ డిస్టెన్స్‌లోని మార్క్ చేసేసుకొని ఒకేసారి కట్ చేసుకొని తీసేసుకున్నాననమాట. ఇక్కడ మనం 2½ ఇంచెస్ లెంత్‌లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే పీస్ మనకి ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూసారా? సెంటర్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ సెంటర్‌లో కట్ చేసుకుంటున్నాననమాట. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకొకసారి సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇంకొకసారి సెంటర్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంకొకసారి ఈ విధంగా మొత్తం దాన్ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకుంటూ మనకి విడ్త్ అనేది 1 ఇంచే వచ్చేలాగా కట్ చేసుకుంటూ రావాలి. చూసారా? ఈ విధంగా మనం సెంటర్‌లో ఫోల్డ్ చేసుకుంటూ ఆ తీసుకున్న క్లాత్‌ని కట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకొకసారి సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. మనకిప్పుడు అక్కడ చూడండి, ఆ పీస్ యొక్క విడ్త్ 1 ఇంచ్ వస్తుందనమాట. ఈ విధంగా క్లాత్‌ని మనం ఫోల్డ్ చేసుకొని ఒకేసారి కట్ చేసేసుకోవాలి 1 ఇంచ్ విడ్త్‌లోననమాట. ఈ విధంగా. మనకేం టేప్ అవసరం లేదు. ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి తెలిసిపోతుందనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా! చూడండి, మనకి పీస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ పేపర్ యొక్క లెంత్ కూడా మనం 2½ ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ యొక్క లెంత్ కూడా 2½ ఇంచెసే పెట్టుకున్నాం కదా! పేపర్ యొక్క లెంత్ 2½ ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ 1 ఇంచ్ ఉన్న ఒక పీస్‌ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకొని చూడండి, సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఆ కార్నర్ ఉంది చూడండి, ఆ కార్నర్‌లో మనం చిన్న షేప్ ఇవ్వాలనమాట. మనకి లీవ్స్ ఏ విధంగా వస్తాయి, ఆ విధంగా చూస్తున్నారు కదా! కార్నర్‌లో చిన్ని కర్వ్ షేప్ డ్రా చేస్తున్నాను. ఈ విధంగా చిన్ని కర్వ్ షేప్ డ్రా చేసుకొని, ఆ చిన్న కర్వ్ షేప్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి అంతే. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి కార్నరు ఈ విధంగా వస్తుందనమాట. చిన్ని కర్వ్ షేప్ వచ్చింది చూసారు కదా! ఆ విధంగా వస్తుంది.
ఇప్పుడు మనం ఈ పేపర్ పీస్‌ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా! క్లాత్ పీసెస్ ఉన్నాయి. ఆ క్లాత్ పీసెస్ మీద ఈ విధంగా పెట్టుకొని, ఆ కార్నర్స్‌లో షేప్ వచ్చింది చూడండి. ఆ షేప్‌ని కట్ చేసుకోవాలనమాట. మొత్తం 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. సేమ్ పేపర్‌కి ఏ విధంగా ఉందో అదే విధంగా క్లాత్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి మొత్తం అన్ని క్లాత్ పీసెస్ సేమ్ షేప్ అనేది వస్తుందనమాట. ఈ విధంగా మనం మొత్తం అక్కడున్నాయి కదా! మనం కట్ చేసుకున్న పీసెస్ వాటన్నిటిని ఇదే విధంగా కార్నర్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గ్రీను, వైటు, ఆరెంజ్ అన్నిటికి కూడా కార్నర్స్‌లో ఆ షేప్ అనేది కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా షేప్ పెట్టుకోవడం వల్ల మనకి లీవ్స్ షేప్‌లో వస్తుందనమాట. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటిని థ్రెడ్‌కి గుచ్చుకుంటే మనకి గార్లాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అది ఏ విధంగా గుచ్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం థ్రెడ్‌ని తీసుకోవాలి. ఈ థ్రెడ్ యొక్క లెంత్ అనేది మీకు ఎంత గార్లాండ్ లెంత్ కావాలో దానికన్నా ఒక 10 ఇంచెస్ ఎక్స్‌ట్రాయే తీసుకోవాలనమాట. తీసుకొని మనం ఎలాగైతే కిందన నాట్ వేసుకుంటాం థ్రెడ్‌కి, సేమ్ అదే విధంగా ఇక్కడ నేను కిందన థ్రెడ్‌కి నాట్ అనేది వేసుకుంటున్నాననమాట. ఈ విధంగా నాట్ వేసుకున్న తరువాత ఇప్పుడు మనం నీడిల్‌ని తీసుకోవాలి. నీడిల్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఉండాలనమాట. ఈ బిగ్ సైజ్ నీడిల్‌ని తీసుకొని నీడిల్‌లోకి మనం థ్రెడ్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. థ్రెడ్‌ని ఎక్కించుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా థ్రెడ్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ మనకి సింగిల్ లైన్ అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉంటుందనమాట. ఈ గట్టి థ్రెడ్‌నే తీసుకోవాలి. మనకి తెగిపోకూడదనమాట. ఆ తర్వాత ఈ కిందన నేను స్టార్టింగ్‌లో ఒక పర్ల్‌ని పెట్టుకుంటున్నాను. ఇది ఆప్షనల్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా మీరు గుచ్చేసుకోవచ్చనమాట. నేను ఒక పర్ల్‌ని పెట్టుకున్నాను అంతే. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ పీస్‌ని. వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా కార్నర్స్‌ని ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనం ఆ సెంటర్‌లో మనం గుచ్చుకోవాలనమాట. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ముందుగా పీస్ ఉందా? దాన్ని ఫస్ట్ కార్నర్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. తర్వాత ఈ చివరి కార్నర్‌ని ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని మిడిల్‌లో ఫోల్డ్ చేశాననమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం గుచ్చేసుకోవాలనమాట. చూడండి 1 మళ్ళీ ఇటువైపుది అండ్ మిడిల్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని మనం ఏ విధంగా గుచ్చుకుంటాం ఫ్లవర్సు సేమ్ అదే విధంగా గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలనమాట. చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను. ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇది పాలిస్టర్ క్లాత్. ఇదేమి పోగులొస్తాయి కానీ, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి, మనం ఏం దీన్ని కార్నర్స్‌లోని కొంచెం కాల్చడం ఆ విధంగా ఏం చేయవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ విధంగా గుచ్చేసుకోవచ్చు. చూసారా? నేనిక్కడ గుచ్చేసాను. సేమ్ ఇదే విధంగా ఇంక మొత్తం మన దగ్గరున్న పీసెస్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పీసెస్ అన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకొని మనం గుచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఫ్లవర్స్ ఏ విధంగా అయితే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా గుచ్చేసుకోవాలనమాట చివరి వరకు. మీకు ఎంత లెంత్ కావాలి అనేది లెంత్ పెట్టుకోవాలి. అండ్ మధ్య మధ్యలో మీకేమైనా ఫ్లవర్స్ అవి కావాలనుకోండి, అంటే నేనిక్కడ ఇండిపెండెన్స్ డే థీమ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక లైన్ అంతా గ్రీను, ఒక లైన్ అంతా వైట్, ఒక లైన్ అంతా ఆరెంజ్ అలా ప్రిపేర్ చేశాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం వరకు గ్రీన్ పెట్టుకోవచ్చు, కొంచెం వరకు వైట్ పెట్టుకోవచ్చు, కొంచెం వరకు ఆరెంజ్ పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. ఎలా అయినా పెట్టుకొని మనం గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ వరకు గ్రీన్‌ని ప్రిపేర్ చేసేసాను. మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ మనం ఆ పీసెస్‌ని గుచ్చుకుంటే ఈ విధంగా వస్తుందనమాట. చూసారా? ఇక్కడ ఆల్రెడీ మీకు చూపిచ్చాను కదా ఒకటి. సేమ్ అదే విధంగా గుచ్చుకుంటూ వచ్చాననమాట. ఆ పెటల్స్ అన్నిటిని. దీనికి కూడా. గుచ్చుకుంటే మనకి ఈ విధంగా వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్‌ని ఏ కలర్ క్లాత్ కావాలంటే ఆ కలర్ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా మీరు ఎలాంటి ఫ్లవర్ గార్లాండ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఇంకొక సెట్‌ని కూడా ప్రిపేర్ చేశాను. దీంట్లోని ఇక్కడ నేను వైట్ అండ్ గ్రీన్ కలర్ పాలిస్టర్ క్లాత్‌ని యూజ్ చేసుకున్నాను. అండ్ అక్కడ కిందన యెల్లో కలర్ బంతి పువ్వులు అండ్ లిల్లీ ఫ్లవర్స్‌తో హైలైట్ చేశాననమాట. ఈ విధంగా మాలను గుచ్చుకున్నాననమాట. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ గార్లాండ్‌ని ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇది చూడ్డానికి చాలా బావుంటుందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు చూపించాను కదా! ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్‌తో 2 లైన్స్‌ని ప్రిపేర్ చేసుకొని గార్లాండ్స్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి మనం పూజలకి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇండిపెండెన్స్ డే థీమ్‌ని ప్రిపేర్ చేశాననమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.